రైట్ న్యూస్ అనాలిసిస్ కి తిరిగి స్వాగతం. ఇవాళ అనాలిసిస్ లో చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు, స్టూడియో అక్కడ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రజాశక్తి ఒక మంచి కథనాన్ని ప్రచురించింది. ఈవేళ బీజేపీ ఎంపీ అధికార మతం నెత్తికెక్కిన బీజేపీ ఎంపీ ఒక ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. చస్తే చావని రైతు ఆత్మహత్యలపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు. రైతులు చస్తే చావని చేస్తారు అంటూ బీజేపీ ఎంపీ సంజయ్ ధోత్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలో 3 రోజుల్లోనే 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ధోత్రే స్పందిస్తూ చస్తే చావని అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం అకోలాలో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడిన ఆయన వ్యవసాయం చేయడం చేత కాకపోయినా చేయలేకపోయినా వారిని చనిపోనివ్వడమే మేలని అన్నారు. పంటలు పండకపోతే ఏం చేయాలో వారే నిర్ణయించుకోవాలి. వారు ఒకవేళ చనిపోవాలనుకుంటే చనిపోవచ్చు అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈయన ఒక ఎంపీ, ఈయన ఒక ప్రజాప్రతినిధి, పైగా అధికారంలో ఉన్నాడు. 3 రోజుల్లో 21 మంది చనిపోతే 3 రోజుల్లో 12 మంది చనిపోతే ఈయన మాట్లాడిన మాటలు ఇవి. మీకేమనిపిస్తుంది? మానవీయాన్ని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల యొక్క, ముఖ్యంగా రైతుల యొక్క బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుభూతితో పరిష్కరించాల్సినటువంటి ఓ ఎంపీ ఇలా మాట్లాడడం అంటే ఈ ప్రజాప్రతినిధులకే సిగ్గుచేటైన విషయం. ఇటువంటి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అంటే ఆయన మాట్లాడిందే కనుక నిజమై ఉంటాయి. అంటే మిగతా మీడియాలో ఇదేమి రిపోర్ట్ కాల, మిగతా పేపర్లో, టీవీలో ఎక్కడ రాలే ఇటువంటి మాట మాట్లాడితే. మన ప్రజాశక్తిలోనే అది క్యాచ్ అయింది. ఎనీహౌ ఇటీవల కొంచెం బీజేపీ ఎంపీలు కొంచెం గీత దాటి కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్. అండ్ మాది మిత్రపక్షం కాబట్టి మోర్ దాన్ దట్ నేను మాట్లాడకూడదు. అది కొంచెం మోడీ గారు లాంటి ఒక సమర్థవంతమైనటువంటి సిన్సియర్ హానెస్ట్ లీడర్ నాయకత్వంలో ఇటువంటి తీవ్రమైన రండి ఆ రూట్ లో వస్తే మార్కులు పడతాయి అంటారు వెంకటకృష్ణ. ఆ రూట్ లో వస్తే మార్కులు పడతాయి. మోడీని పొగడాలా, వీళ్ళని తెగడాలి, అప్పుడు మార్కులు పడతాయి. ఇప్పుడు మోడీ అంత మట్టి మనం చూస్తున్నాం. ఆయన పరిపాలన ముఖ్యమంత్రిగా కానీ ఇవాళ ప్రధానమంత్రిగా కానీ అక్కడ కాంట్రవర్సీస్కి వెళ్లకుండా ఆయన అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీలు మతపరమైనవి, ఇటువంటి సామాజిక పరమైనవి, అందుట్లో రైతుల ఆత్మహత్యలు అంటే చాలా సున్నితమైంది. అందుట్లో మహారాష్ట్రలో చాలా తీవ్రంగా ఉంటాయి. మన ఆంధ్ర, తెలంగాణ కంటే దరిదాపు 4-5 రెట్లు ఎక్కువగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. అక్కడ శరద్ పవార్ గారు లాంటి ఇతర రైతు నాయకులు అనేక మంది ఉండా మరి ఎందుకు అన్ని ఆత్మహత్యలు జరుగుతాయో నాకు ఎప్పటికి కూడా అర్థం కాదు. ఆ శరత్ జోషి లాంటి రైతు నాయకులు ఉన్నారు. రైతు నాయకులుగా ఉన్నా కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ ఫ్రాంచైజీలు తీసుకుని రైతుల గురించి మాట్లాడరు, వాళ్ళు క్రికెట్ గురించి మాట్లాడతారు. అందుకని అక్కడ అలాగే ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే. శరద్ పవార్ క్రికెట్ ఆడుకోవచ్చు, కానీ శరత్ జోషి లాంటి రైతు నాయకులు ఉన్నారు అక్కడ. శరత్ జోషి గారు మంచి ఫార్మర్ లీడర్ అక్కడ. అయినా జరుగుతుంది అక్కడ ఆ ప్రజలకి, ముఖ్యంగా రైతులకి మనోస్థైర్యాన్ని ఇచ్చి ప్రభుత్వం నుంచి మరింత సహాయాన్ని రైతులకు అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఇలా అదొక రకంగా ఒక సైకో మాట్లాడినట్టుగా ఉంది. అది ఒక మానసిక పరిస్థితి, పరిపక్వత ఉండి ఒక స్టడీగా ఉండేటువంటి మానసిక స్థితులు మాట్లాడే పద్ధతి కాదు. దీనిపై తప్పనిసరిగా మోడీ గారు స్పందించి యాక్షన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్ రవి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒక ఎంపీ ఇలా మాట్లాడడం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య కొద్దిగా గీత దాటుతున్నారు, శృతిమించుతున్నారు. అన్నిట్లోనూ ఇట్లాంటి కాంట్రవర్షియల్ టాక్స్ వస్తున్నాయి. సరే, ఆ మతాలు, రాజకీయాలు అదే మాట్లాడుకుంటూ వచ్చినా మనం ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏదో నడిచిపోతుందిలే రాజకీయాలు అనుకోవచ్చు. 3 రోజుల్లో 12 మంది రైతులు చచ్చిపోతే చేసుకుంటే సత్య సావని ఎవడు బాధ్యుడు దానికి అన్నట్టు మాట్లాడడం అనేది ఎలా చూడాలి? ఇప్పుడు బాధాకరమైన, బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ.
ప్రజాప్రతినిధులము ప్రభుత్వాలు నడుపుతున్నాం అనేవాళ్ళు ప్రాణాల పట్ల ఎంత చులకనగా ఉన్నారు, ప్రజల పట్ల వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వారు అన్నారు కదా, ఒక పత్రికలో వచ్చింది మిగతా దాంట్లో రాలేదని. సరే, కొన్ని వార్తలు అటు ఇటు అవుతుంటాయి, లోపల పేజీలో ఉండుండొచ్చు. కానీ ప్రధానంగా మీడియాలో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల, ఇంకా చెప్పాలంటే వ్యవసాయం మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికుల పట్ల సాయినాథ్ పరిశోధన కూడా చేశారు. వీళ్ళ వార్తలకు 2%, 3% కూడా మన పత్రికల్లో చోటు లభించదు మనము అనే పరిశోధనలు చెప్తున్నాయి. కానీ బీజేపీ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం అంటున్నారు, మీరు కొద్దిగా అంటున్నారు. ఇవి అక్కర్లేదు. విచ్చలవిడిగా, విశృంఖలంగా, విషపూరితంగా మాట్లాడుతున్నటువంటివి కూడా చాలా ఉన్నాయి. వివాదాల సంగతి వదిలేసేయండి, మిగతా విషయాలకు వస్తే కూడా ఒక విధంగా మన మోడీ 1-2 సార్లు హెచ్చరించారంటారు. సరే, ఆయన నాయకత్వం ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. మనం అదుపులో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని. ఈ రకమైన మాటలు, ఒకటి విదర్భ, 2 తెలంగాణ. భారతదేశంలో రైతాంగ ఆత్మహత్యలకు ఇవి చాలా తీవ్ర స్థాయికి చేరినటువంటి 2 కేంద్రాలు ఇవి. అంటే వ్యవసాయ సంక్షోభం చాలా ఎక్కువగా ఉంది. వీటి పట్ల మాట్లాడిన తీరులో కూడా ఈయన ఇప్పుడు మరీ రెచ్చిపోయి అన్నాడు. కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం బండారు దత్తాత్రేయ గారు లేకపోతే ఆయన మాట్లాడింది కానీ, లేకపోతే ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యల మీద సాగిన దుమారంగాన్ని చూస్తే ఈ రైతాంగ ఆత్మహత్యల పట్ల ఉండాల్సినటువంటి స్పందన కానీ, దానికి సంబంధించిన దార్శనికత కానీ మా నాయకులకు కొరవడుతుంది. ఏదో రైతులకు చేతకాగా అప్పుల పాలైపోతుంది. ఈయన అన్నాడే సేంద్రియ వ్యవసాయం వాటి గురించి తెలుసుకోకంటే, రైతులకు పరిజ్ఞానం లేకనే తప్ప, పరిజ్ఞానం అంటే 2 ఎకరాల్లో ₹1 కోటి వస్తాయి అని భావించేటటువంటి ఒకనొక తాత్వికత కూడా నేను బహిరంగ జీవితంలో మనం చూస్తున్నదే. తప్పకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలి. కానీ అదే సమయంలో ప్రాథమిక స్థాయిలో రైతులు, గ్రామీణ ప్రజానీకం, చేతి వృత్తిదారులు ఎలా చితికిపోతున్నారు, పల్లె ఎందుకు కన్నీరు పెడుతుందన్న వాస్తవాన్ని మటుకు ఇప్పటికీ మనం తెలుసుకోవట్లేదు. చెయ్యకపోగా ఇలాంటి అమానుషమైన వ్యాఖ్యలు. ఆ వార్త కనుక నిజమైతే ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండించి తీరాల్సిందే. నిజమైతే అనకండి, నిజమే అది. అందులో ఒకటి అయితే గీతాన్ని కాదు, నిజమే ఒక వార్త కరెక్ట్ కనుక అయితే 100% దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి. కంటిన్యూషన్ కూడా చెప్తా, క్లారిటీ కావాలి. యాక్చువల్గా ఇది మరాఠీ అక్కడ జరిగింది కాబట్టి రాకపోయింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దోత్రే వెంటనే సర్దుకున్నారు. తన మాటలు మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. రైతుల కోసం ఎన్నో పథకాలు, చివరికి మీడియా దొరికింది వాళ్ళకి, మీడియా వక్రీకరించిందట. ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, అయినా జీవితాల వెలుగు కనపడకపోగా మరింత దుర్భర పరిస్థితికి చేరుకున్నాయని అన్నారు. ఇలాంటి వారికి ఆత్మహత్యలే శరణ్యమని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఆవేదనతో అలా మాట్లాడానని అన్నారు. అదే దాన్ని కొంచెం టోన్ డౌన్ చేసుకునే కార్యక్రమం. అందుకోసం రైతుల విషయంలో ఎవరు మాట్లాడినా, అది ఏ పార్టీ మాట్లాడినా ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల విషయంలో ఈరోజు 60% జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఈ దేశం యొక్క జీడిపి కానీ, అంటే అవసరాలను తీరుస్తున్నటువంటి ఈ వ్యవస్థను, ఈ వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది 100% దాన్ని ఖండించి తీరాల్సిన. అటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి ఖచ్చితంగా తప్పు. దాంట్లో మరి రెండో ఆలోచన అవసరం కూడా లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే, మహారాష్ట్ర కానీ రవి గారు చెప్పినటువంటి విషయం చాలా స్పష్టం. తెలంగాణలో, మహారాష్ట్రలో ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దక్కన్ పీఠభూమి కావచ్చు, ఇక్కడ ఉన్న వ్యవసాయం యొక్క పద్ధతులలో కొంత మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చాలాసార్లు చెప్పినాం, చాలాసార్లు భావిస్తున్నాం కూడా. అయితే నేను ఈ సందర్భం ఒక్కటి మాత్రం చెప్పదలుచుకుంటా. ఒక పాయింట్, మన దాన్ని కాంట్రడిక్టరీ అని కాదు. గత 3 సంవత్సరాలలో అతి తక్కువ, అసలు గత సంవత్సరం అంటే 13, 14, 12, 13లో ఒక్క ఆత్మహత్య జరిగిన ఒక రాష్ట్రం ఉంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు. కిరీటాలు పెట్టుకోకండి ఎవడైతే అన్నాడో వాడికే కన్ఫైన్ అంతే తప్ప మళ్ళీ ఛత్తీస్గఢ్ లో మేము ఎరగబడుతాం ఇక్కడెక్కడో. సారీ సార్, సారీ ప్రకాష్ రెడ్డి గారు, ఛత్తీస్గఢ్ లో చేసి ఉండొచ్చు అండి. అక్కడ కూడా అమెరికాలో ఇంకా బాగుంది, మరి అమెరికాను పొగుడుదామా? నేను అన్నవాడి గురించే మాట్లాడుతున్నాను. అన్నవాడిని స్టేట్మెంట్ చెప్పేశారు. అన్నవాడిని అంతే అయిపోయింది. ఇక ఛత్తీస్గఢ్ బాగా ఎరగదీస్తున్నాం, మేము అక్కడెక్కడ పొడి చేస్తున్నాం. ఈ వద్దు, మీరు పొడితే మేము పెడతాం కిరీటాలు, మీరు పెట్టుకోకండి. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం, ఆ వ్యాఖ్యలు కాదు, ఆ మనిషిని ఖండించాలనేది నా వాదన. మనిషినే ఖండించాలి, వ్యాఖ్యలు కాదు. ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక ఆత్మహత్య ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, దోత్రే ఈ వ్యాఖ్యానిస్తున్నప్పుడు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏకనాథ్ ఖడ్సే కూడా సమావేశంలోనే ఉన్నారు. ఆయన కూడా ఏం తక్కువ కాదు. గత నవంబర్లో అకాలాలోనే ఖడ్సే రైతులను ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడారు. రైతులకు మొబైల్ బిల్లులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, కానీ విద్యుత్ బిల్లులు కట్టడానికి మాత్రం ఇష్టపడరంటూ తేలిగ్గా మాట్లాడారు మనోహర్ రెడ్డి గారు. ఇది
ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడే మాటలు, ఒక ఎంపీ మాట్లాడే మాటలు. చాలా ఇది దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా, ఒక మహిళా ఎంపీ అయితే పూర్తిగా అసలు హిందూ మతానికి సంబంధం లేకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే వాళ్ళు నీతివంతమైన వాళ్ళు కారని చాలా దౌర్భాగ్యంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మహారాజ్ సాక్షి గారు అయితే పూర్తిగా జాతిపిత మహాత్మా గాంధీని కూడా గాడ్సేనే గాంధీ కంటే గొప్పవారన్న విధంగా ఆ తర్వాత తిట్టుకుంటున్నారని మనం చెప్పించాం. అంటే శృతి ఏ విధంగా దశల వారిగా చెప్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే అన్నం పెట్టే రైతు దగ్గరకు వచ్చింది వ్యవహారం. మూడవ ఎంపీ ఈ రోజు ధోత్రి, అందుకే మనుషులు ఖండించాలన్నారు. మూడవ ఎంపీ ఈ విధంగా రైతాంగం ఈ రోజు అన్నం పెట్టే రైతును కూడా ఈ విధంగా అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఆ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే ఆ పార్టీలో మిగతా ఉన్న వాళ్ళకైనా కనీసం ఇట్లా మాట్లాడితే తప్పు, రైతులు బాధపడతారు అన్న విచక్షణ జ్ఞానం అన్న వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ఎంపీ ఈ విధంగా మాట్లాడినందుకు అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రైట్. నరసింహగౌడ్ గారు, పార్లమెంట్లో ఈయన ఎప్పుడైనా కలిసాడు మీకు? ధోత్రే, ఈయన పేరు గమ్మత్తుగా సంజయ్ ధోత్రే. ఎప్పుడైనా కనిపించారా? తెలుసా మీకు ఈ మహానుభావుడు? లేకపోతే నెక్స్ట్ కలిసినప్పుడు ఎప్పుడైనా రౌండ్ వేయండి. ఎందుకంటే మా ఆత్మహత్యలు జరుగుతున్నది మన దగ్గర ఎక్కువ, రైతులు ఇబ్బంది పడుతున్నది. అలాంటి రైతులు కించపరిచేలా మాట్లాడాడు. సస్తే చావని అంటాడు. కరెంటు బిల్లులు కట్టడానికి, సెల్ ఫోన్ బిల్లులు కట్ట ఆయన ఇంకా ఆయన రెవెన్యూ మంత్రి, మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి. యా ప్లీజ్. అంటే జరుగుతున్నటువంటి నిజాన్ని జవాబు చెప్పలేక చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇది కనిపిస్తుంది. బాధ్యతారహిత్యం. అయితే ఇందాక మిత్రులు అన్నట్టు ఈ మధ్య మోడీ గారు ఒక రకంగా సరే ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో చేయాలని ఒక తపన కంటిన్యూ చేస్తే, అంటే ఇలాంటి అంటే ఇంగ్లీష్ సామెత, విత్ ఫ్రెండ్స్ లైక్ దెమ్ వీ డోంట్ నీడ్ ఎనిమీస్. అంటే ఇలాంటి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు స్వపక్షంలో ఉంటే ఇక విపక్షం అక్కర్లేదు మోడీ గారికి. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు మన పార్లమెంట్లో కూడా మేము అనేక సార్లు కామెంట్ చేశాం. ఎందుకంటే మేము విపక్షం రోలు పోషించట్లేదు, ఎవరు మీ వాళ్ళే పోషిస్తున్నారు ఆ పాత్ర కూడా. కాంగ్రెస్ లో వచ్చిన కల్చర్ అది యాక్చువల్ గా. కాంగ్రెస్ ఉంటుంది అంటే కాంగ్రెస్ లో పవర్ కొరకు ఉంటుంది, కానీ పార్టీనే కించపరిచే విధంగా కామెంట్స్ ఉన్నాయి. ఒక రకంగా ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు జవాబు చెప్పలేక దాటవేసే ధోరణితో దాన్ని చులకన చేయటం అనేది జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా ఖండించాలి. రెండోది ఏంటంటే మనలో ఒక సినిమా చూసినాం, ఇంగ్లీష్ సినిమా, స్టెల్లార్, అది ఇంటర్స్టెల్లార్. మన పేపర్లు ఏముంటాయి సాధారణంగా, జాబ్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అది ఇది ఉంటుంది. అది ఎంత దిగజారిపోయిందంటే పర్యావరణం, రైతులు దొరక్క, రైతులు కావాలేనని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో వేస్తారు. అంటే ఇప్పుడు కొద్ది రోజులకి తప్పదు. ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే, నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చిన్నప్పుడు వచ్చిన బాధలు చూసినాక రేపు రైతులు కావాలను అని మనం ఎంప్లాయ్మెంట్ బోర్డు పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అది కూడా ఒక రిక్రూట్మెంట్ వ్యవహారం నడవాలి. అంటే అత్యంత కీలకమైనటువంటి పొజిషన్లు వస్తుందని నాకు భయం ఉంది. పరిస్థితి అలాగే ఉంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు 10 ఎకరాలు ఉన్నోడి కంటే పాన్ డబ్బా పెట్టుకున్నోడు చాలా బెటర్గా జీవించే పరిస్థితి ఈరోజు ఉన్నది రైతులది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రాప్ కానీ మనం ప్రత్యేకించి ఈ మా విదర్భ అండ్ తెలంగాణ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సేమ్ క్లైమేట్, ల్యాక్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, పూర్ ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఇవన్నిటితో ఒక బాగా స్వరూప్యం ఉంది. అందుకొరకు ఏంటంటే దీన్ని ఎట్లా అధిగమించాలి అనేది ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి చీఫ్ కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. రెండోది ఏంటంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే దిశగా మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు టు బి ఫ్రాంక్ ఏంటంటే మన బడ్జెట్లో 50% నాన్ ప్లాన్ బడ్జెట్, ఓన్లీ శాలరీస్ అది ఇది వస్తుంది. యాక్చువల్లీ 85% ఆఫ్ ద పీపుల్ లివ్ ఆన్ అగ్రికల్చర్ టుడే, ఈవెన్ 80%. అదంతా ప్లాన్ లో ఉంటుంది. అది దాంట్లో బడ్జెట్ కూడా నాట్ ఈవెన్ 5% ఉండదు. అంటే ఒక రకంగా చూస్తే మిస్ మ్యాచ్ ఆఫ్ ప్రయారిటీస్. జై జవాన్ జై కిసాన్ ఉన్న దాంట్లో జై జవాన్కి ఇవ్వాలి ప్రయారిటీ, పోతుంది కాదు. జవాన్కి ఇచ్చిన ప్రయారిటీ కిసాన్కి దొరకట్లా. కిసాన్ అవసరమే. ఈవెన్ మొన్న మేము ఒక ఇది రుణమాఫీ చేసినప్పుడు 46 లక్షల కుటుంబాలు రుణమాఫీకి లబ్ధిదారులేదు. అంటే దాంట్లో అర్థం ఏంటి?
రైట్ మనం ఒక ఎంపీ కామెంట్స్ నుంచి మళ్ళీ మనం వస్తున్నాం అంటే ఖచ్చితంగా So, ఏంటంటే అంటే దీని బేసిస్ ఇలాంటి ఇప్పుడు బేసికలీ ఆ ఎంపీలు ఏంటంటే బాధలే తెలియక అంటే రైతుల గురించి అవగాహన లేని వాళ్ళు, రైతు కుటుంబాలు రాని వాళ్ళు, లేకుంటే తాత్కాలికంగా దాట వేసే వాళ్ళు ఇలాంటి కామెంట్స్ ఖచ్చితంగా కళ్ళు దీన్ని ఖండించాలి. రైట్ ఎనీవే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు ప్రకాష్ రెడ్డి గారు. సారీ మీరు వేరేగా అఫెండ్ అవ్వకండి. డైవర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో నేనే చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఖచ్చితంగా అంతవరకు నేను ఏం మాట్లాడలేదు కదా. దాంట్లో వేరే సెకండ్ ఒపీనియన్ లేనే లేదు. ఛత్తీస్గఢ్ లో బాగా చేస్తుండొచ్చు, అది వేరే విషయం. నేను అక్కడ లోపాలు నేను ఎప్పుడు ఎక్కడ ప్రయత్నించలేదు కాబట్టి. గుజరాత్ సౌరాష్ట్రలో కూడా ఈ సమస్య ఉంది. అంటే గుజరాత్ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నట్టు సౌరాష్ట్ర నరేంద్ర మోడీ ఎప్పుడు అనలేదు కదా సస్తే చావని. లేకపోతే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఉంది. మనం నరేంద్ర మోడీ మీద బాధ్యత నుంచి నరేంద్ర మోడీ తప్పుకోవాల్సిన అవసరం లేదు. నర్సగౌడ్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ప్రణాళిక విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు నిన్న నిజాం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మాట్లాడిన సందర్భంలో నిజాం ప్రస్తావన మళ్ళీ ఒకసారి వచ్చింది. బహుశా దానికి మీరే ఆద్యులేమో. మీ గురించి కొద్దిగా టాపిక్ వచ్చిన పేరు చెప్పలేదు ఆయన, ఒక జర్నలిస్ట్ అన్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీరే ఒకసారి దాని మీద టాపిక్ ఆయనతో చర్చలో ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినట్టుంది. నిజాంను కీర్తిస్తే గొప్ప ఏంటి? మీరే కదా అప్పుడు కాటన్ ఆయన అన్నారు, కాటన్ మీరు పూజించట్లేదా అని అంటే మీరేదో అన్నారు ఆయన డ్యామ్ కట్టాడని. ఆయన మీకు డ్యామ్ కడితే ఇక్కడ చాలా కట్టాడు ఆయన అన్నప్పుడు ఏదో మీరుతో మాట్లాడడం కష్టం, సంథింగ్ ఏదో జరిగింది. అయితే సరే అది ఏం జరిగిందని పక్కన పెడితే ఎందుకు నిజాంని ఆయన కీర్తించాలా వద్దా అనే వివాదంలోకి నేను వెళ్ళడంలా, కానీ ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు నిజాం అనే దాన్ని? నిజాం ఇవాళ హైదరాబాద్లో కొంతమందికి లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి గొప్పవాడు కావచ్చు, లేకపోతే నిజంగానే ఆయన కొన్ని మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు, చేయలేదని అనలేం. అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు రాయలసీమ ఆంధ్రాలో బ్రహ్మాండమైన రైల్వే లైన్లు వేశారు. ఎందుకు వేశారు అంటే మన మీద ప్రేమతో కాదు, వాడు తరలించుకొని పోవడానికి వేశాడు. సో ఈ క్రమంలో కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన పదే నిజాంను కీర్తిస్తున్నారు. ఇప్పుడు నిన్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు, సంతోషం. హైదరాబాద్లో చాలా ముఖ్యమైనది. ఆయన దానికి లెస్సీలు కాదు, మీకు అది పట్టా ఇచ్చేస్తున్నారు. అది కూడా మంచి దీర్ఘకాలంగా ఉంది. ఇతర విషయాలు మనకు తెలియదు. ఆ సమయంలో నిజాంకు సంబంధించింది కాబట్టి నిజాం గురించి ప్రస్తావించిన ఏం అభ్యంతరం లేదు. నిజాం బ్యాషింగ్ రోజు పొద్దున్నే లేచి నిజాం మీద దండకం ఎత్తాలి అని కూడా ఏం కాదు. కానీ మీరు అన్నట్టుగా ఆ ప్రశ్న ఒకసారి నా దగ్గర వచ్చింది. కొన్నిసార్లు ఆయన పేరు కూడా తీసుకొచ్చారు. నిన్న ఏమో ఒక ఆంధ్ర జర్నలిస్ట్, నిజానికి నేను దానికే చాలా అభ్యంతరం చెప్తాను. తెలుగు జర్నలిస్టులు ఉంటారు, భారతీయ జర్నలిస్టులు ఉంటారు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కూడా పనిచేస్తారు జర్నలిస్టులు, ఏ విషయం మీద వ్యాఖ్యానిస్తారు. అంటే నేను కావాలంటే పుట్ ది రికార్డ్ స్ట్రైట్. మా అమ్మ ఇంటి పేరు ప్రతాపగిరి, మా నాన్న ఇంటి పేరు తెలకపల్లి, ఇవి రెండు మహబూబ్ నగర్లో ఉన్నాయి. నేను కర్నూలులో పుట్టాను. లేదు నా గురించి కాదు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య ఇది. భవిష్యత్తులో తెలుగు భవిష్యత్తు ఇప్పుడు వీర తెలంగాణ మాదిరి పుస్తకానికి నేను సంపాదకుని. ఒక ముక్కతో సరే దాన్ని పక్కన పెట్టేద్దాం, ఆ భాగాన్ని పక్కన పెట్టేద్దాం. నా కులాలు శాఖల మీద నమ్మకం లేదు, కానీ ఆ ప్రకారం వెళ్తే తెలంగాణ శాఖ. ఇవన్నీ కూడా అనంత జీవన పయనంలో అలుపు ఎరుగని శ్రామికులే అని మనుషులు రకరకాల ఇవి జరుగుతుంటాయి. బహుదూర బాటసార్లు పక్కన పెడదాం. నిజామును ఎందుకు అదే పని కట్టుకొని కీర్తించాలి? అదే పనిగా మీరు చేయక్కర్లేదు. 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటిసారి రాజీనామా చేసి వచ్చినప్పుడు జరిగిన చర్చ అది. మీరు తెలంగాణ వారసత్వం, తెలంగాణ చరిత్ర అని ఇన్నిసార్లు అంటారు కదా, అన్నప్పుడు తెలంగాణ చరిత్రలో అతి కీలకమైన భాగం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అది జరిగింది నిజాం నిరంకుశత్వానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా. గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కారోడు అంటే నీ గోరి కాడికి వచ్చి నేను మొక్త కొడుకు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాకుండా ఉంటే బాగుండేది కదా అని ప్రశ్న వేసినప్పుడు ఆయన చూడండి చనిపోయిన వాళ్ళను గౌరవించడం మన సంస్కారం అన్నారు. మంచిది, మీరు వ్యక్తిగతంగా వెళ్తే ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధిగా 1-2 సార్లు నిజాం గురించి చెప్పడం, లేకపోతే నిజాం చాలా గొప్పవాడని కీర్తించడం ఇది అవసరమా అని అడిగినప్పుడు కాటన్ మీకు కట్టారు కదా, కాటన్ అక్కడ ఎందుకు పూజిస్తారు? కాబట్టి ఇక్కడ సరే నిజాం సాగర్ కట్టిన ఇంజనీర్ ఎవరో తెలుసుకొని ఆయన్ని పూజించండి. గోదావరి జిల్లాలో ప్రజలు కాటన్ను పూజిస్తున్నారు, కానీ విక్టోరియా మహారాణిని కానీ కింగ్ జార్జ్ పాలకులను పూజించట్లేదు. బ్రిటిష్ అధికారుల్లో బ్రౌన్ ఒకడు, తర్వాత అక్కడ వాళ్ళని పాలెగాళ్ళను అణిచివేసినటువంటి ఆయన ఒకడు, ఇక్కడ ఒక ముగ్గురున్నారు. మెకంజీ ద్వారా, బ్రౌన్ ద్వారా, కాటన్, ఈ ముగ్గురిని కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేస్తారు. అది
అందువల్ల ఈ వాస్తవాన్ని వదిలేసి కాటన్ను నిజామును కాటన్ ఒక ఇంజనీర్, కాటన్ డ్యామ్ కట్టడానికి చాలా చాలా చేశాడు. కాటన్ ఆయన అంటే actually చెప్పిన అది కోసం పోలికే కూడా లేదు. చేశాడు కదా. కానీ మీరు శత జయంతి జరిపినటువంటి కాళోజీ రాణివాసంలో ఉన్న రంజిల్లు రాజా, రైతు బాధలు లేవు పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లె బాధలు తీర్చు ప్రతిభయే లేదా, ప్రజల హింసించేటి రాజు మాకేలా. దేవులపల్లి కూడా అన్నాడు కదా, నిజాం చాలా రాజు మంది తరతరాల అన్నారు. బూజు అని. ఇప్పుడు దాసరాజు అన్నాడు, మీరు నా దాశరథి, తెలంగాణ కోటి రతనాల వీణ అని మీరు అంటున్నారు. దానికి ముందు వాక్యం ఏమిటంటే, ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంచి అగ్నిలో వేచినావు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్నాడు. చెప్తూ వెళ్తే ఇట్లాంటివి కాళోజీ ఇంకా సూటిగా అన్నాడు. మీరు కాళోజీ శత జయంతి, దాశరథి శత జయంతి చాలా గొప్పగా జరిపారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు అన్నాడు. చరిత్రను ఎవరు ఎందుకు ఇదంతా కూడా వస్తుంది? మీరు ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవచ్చు, లేదు నిజాం ఉన్నాడు కదా ఆయన ఎలా కాదంటామని కూడా మీరు భావించవచ్చు. కానీ దానికోసం లేనిపోని భుజకృతులు తగిలిస్తే 4,000 మంది తెలంగాణ అమరవీరులు, మొన్న మీరు భవనం కట్టిస్తామన్నటువంటి దొడ్డికొమ్మలయ్య, ఇవన్నీ ఏమైపోతారు? అందువల్ల చరిత్రగా చూడటం చాలా మంచిది. ఒక ఆయన అడిగారు, ఒక ఎన్జిఓ ఆయన, మీరు ఎందుకని నిజాం దేశంలో ఉన్న అన్ని రాజుల్లాగే నిజాం రాజుని కూడా చూడొచ్చు, కానీ ఎప్పుడైతే పని కట్టుకొని ఒక దైవాంశ సంభూత వ్యవహారం మీరు చేస్తే పాలనా దక్షత అన్నారు. మీరు ఎప్పుడు చెప్తున్నారండి? ఆయన రాజ్యం కూలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆయన చెప్పారంట, ఏది ఆసుపత్రి లేదని చెప్తే ఆయన అప్పుడు ఆసుపత్రికి స్థలం ఇచ్చాడంటే దీనికి మనం పరామర్శించాలంటే అన్ని రోజులు అంత ముందు లేదనే కదా. నరసయ్య గారు, ఎందుకు అంటే నిజాముని కీర్తించడము అనేది సరే ఆయనకు నచ్చి ఉండొచ్చు, ఆయన చేసిన కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, లేకపోతే హైదరాబాద్లో ఆయన కట్టించిన భవనాలు కొన్ని ఇవన్నీ కేసీఆర్ గారికి నచ్చి ఉండొచ్చు, అవి మనకి ఉపయోగించుకుంటున్నాం. లేకపోతే నిజాం సాగర్ ప్రాజెక్టును కూడా ఆయనే కట్టించాడు, లేకపోతే కొన్ని చెరువులు నిర్మించారు. చెరువులు యాక్చువల్గా కాకతీయులు చేసినవి, దక్షిణ తెలంగాణలో కొన్ని నిజాం చేసి ఉండొచ్చు, కానీ కుతుబ్ షాహీలు సో అంతే తప్ప నిజాం ఇరిగేషన్లో చేసిన నిజాం సాగర్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, నాకు పెద్దగా అవగాహన లేదు ఆ ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇక్కడ అది వివాదాస్పదం అవుతుందని తెలిసే కేసీఆర్ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే, చర్చ జరగాలి, వివాదం జరగాలి. ఇవాళ హైదరాబాద్లో వివాదాస్పదం అవ్వాలి అంటే నిజాం మంచి టాపిక్, అది వివాదాస్పదం అయితే పొలిటికల్గా ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, తప్పేం లేదు. రాజకీయం చేయాలి, రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలి, క్రికెట్ ఆడమని నేను అనడం లేదు. ఇది తెలిసి ఎందుకు చరిత్ర ఆడొద్దని, చరిత్ర ఆడదు, రైట్, అంటే పదే ఎందుకు వస్తుంది? ముఖ్యంగా దీన్ని పనిగట్టుకొని చేసిన ఆ సందర్భం నిమాయిషు నిన్న జరిగింది, నేను కూడా అక్కడే ఉన్నాను. సందర్భం ఏంటంటే మొదలుపెట్టింది 1932లో మొదలుపెట్టింది ఎవరు, నిజాం ఎలా దాన్ని స్థాపించారు, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రగతి మైదానంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఏదైతే ఉంటుందో అంతకంటే ముందులో దేశంలో మొట్టమొదటిసారి ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే దృక్పథంతో నిజాము చర్చ వచ్చింది, కానీ నిజాము కొరకే ఆ చర్చ రాలేదు. నెంబర్ 1. మాకైతే నిజాం కొరకే వచ్చినట్టు కనపడలేదు, మధ్యలో కాటన్ ని తీసుకురావడము, తర్వాత ఇది మొదటిసారి కూడా కాదు. అంటే పూర్తి నేను పక్కనే ఉన్నా కదా, మీరు కూడా ఉన్నారా? ఉన్నాను. రైట్ పర్సన్ టుడే. పైగా ఆయన ఇందాక అన్నట్టు బాధలని చూసి వచ్చిన వ్యక్తి తెలంగాణలో గీత. అయితే అది మొదలైందంటే ఆ సందర్భం ఎగ్జిబిషన్ ప్లాటినం సెలబ్రేషన్స్ 75 years సందర్భంలో నిజాం ఎలా చేశాడు అనే దృక్పథం వచ్చింది, కానీ సందర్భాన్ని బట్టి ఆ టాపిక్ వచ్చింది, కానీ టాపిక్ బట్టి సందర్భం రాలేదు. నిజాం కొరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నేను ఇనాగ్రేట్ చేయలేదు. నెంబర్ 2, నిన్న మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నేను పక్కనే ఉన్నాను, ఆంధ్ర జర్నలిస్ట్ అనే పదం ఉపయోగించి ఒక జర్నలిస్ట్ అన్నాను, ఒక జర్నలిస్ట్ అన్నా. రెండోది ఏంటంటే, నేను కూడా చిన్నప్పుడు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి వ్యక్తికి మంచి చెడు రెండు ఉంటాయి. నిన్న చెప్పడంతోనే బిగిని నిజాము కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, మీరు లైవ్ లో పరిపాలనలో కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, పరిపాలన జరిగి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అద్భుతాలు కూడా చాలా చేశాడు, అభివృద్ధి కూడా చాలా చేశాడు. మరి చరిత్రను చాలామంది పదేగా దాన్ని వక్రీకరించారు, దాన్ని నిజాం అంటే ఒక కోణంలో చూపెట్టడం జరిగిందని చెప్పారు. నిజంగా ఎందుకు ఇది అవసరం అంటే, నాకు కూడా నిజాం అంటే చిన్న అంటే సబ్మిషన్, అద్భుతాలు చేయడం అంటే హిట్లర్ కూడా చాలా అద్భుతాలు చేశాడు. అద్భుతాలు అంటే అభివృద్ధి, కొండల సొరంగం చేసి ఆ సొరంగంలో విమానాలు తయారు చేశాడు బయట వాళ్ళకి తెలియకుండా. అది కాదండి, మీరు డిబేట్ కాకండి. అభివృద్ధి అంటే నిన్నందు ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్
మీకు టు బి ఫ్రాంక్, నేను ఉద్యమంలో రాకముందుకు నిజాం గురించి ఒక రకమైనటువంటి ఆలోచనే ఉండేది, రవి గారు చెప్పినట్లు. ఎందుకంటే పక్కా కమ్యూనిస్ట్ ఏరియా నుంచి వచ్చిన వ్యక్తిగా. కానీ ఒక మెడిసిన్ కు తర్వాత నిజం గొప్పతనం తెలుసుకున్నారా? రవి గారు మీరు చెప్పిందే చరిత్ర కాదు, మీరు చెప్పింది చరిత్ర కాదు. దాశరథి చెప్పిండొచ్చు, ఎవరు చెప్పిండొచ్చు, వారి వ్యక్తిగత అందరూ చరిత్ర. నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానికి మంచి చెడు ఉంటుంది, ఒక్క నిమిషం రాజేంద్ర సార్ గారు, ఒక్క నిమిషం. మంచి చెడు ఉంటుంది మంచి చెడు ఉంటుంది కాబట్టి అంటే రవి గారు నేను చెప్పింది వినండి పూర్తిగా. మంచి చెడు ఉంటుంది కాబట్టి ఇంతవరకు కేవలం ఒక రాంగ్ కోణంలో మనకు చూపించడం జరిగింది. వారు చేసిన అభివృద్ధి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ టు బి ఫ్రాంక్, ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎనస్థీషియా, క్లోరోఫార్మ్ ఎనస్థీషియా చేసింది ఓన్లీ మన ఉస్మానియా హాస్పిటల్. ప్రపంచంలో అన్ని హాస్పిటల్స్లు, అన్ని రకాల స్పెషాలిటీలు స్థాపింపబడింది కేవలం హైదరాబాద్లో. అంటే ఇవన్నిటినీ ఎప్పుడు నిజాం గురించి, నిజాం చరిత్రను మీరు వక్రీకరిస్తున్నారు సార్. మీకు అట్లా కనుక చరిత్ర కనుక తీస్తే ముస్లిం రాజ్యంలో మొట్టమొదటి హాస్పిటల్ తయారైంది బీదర్ లో, ఆ తర్వాత దారుల్ షఫా. బీదర్ కూడా ఆయన పరిపాలన ఉందండి. మీరు డీవియేట్ చేయకండి. రెండు విధాలు చెప్తాను. దయచేసి ఒక మాట ఎంపీ గారు, ఇక్కడ హాస్పిటల్స్ కట్టించి ఉండొచ్చు, లేకపోతే కొన్ని రీసెర్చ్ చేసి ఉండొచ్చు, ఇటువంటి చేసి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చేశారు. ఒక్క నిమిషం చాలా మంది రాజులు చేశారు, చాలా మంది నియంత్రణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా ఇవాళ మనం చూస్తున్నవన్నీ న్యూటన్ పిచ్చివాడు అన్నారు, కొట్టారు రాళ్లతో. సో అలాంటి నియంతృత్వపు రాజ్యాల్లో కూడా మనం చూసాం. ఇవాళ ఆయన అదేదో రీసెర్చ్ చేశాడు కదా అని చెప్పి అంటే మరి నా రజాకాలు చేసిన హింస పోతుంది. ఇప్పుడు దాకా ఆయన చెప్పిన దాశరథి తిరుగుబాటు ఎడిపోతుంది, లేకపోతే కాళోజీ తిరుగుబాటు. ఇవాళ వాళ్ళందరినీ పక్కన పెట్టేద్దామా? వాళ్ళందరూ ఆ రోజుల్లో వాళ్ళు బతికారండి, వాళ్ళు అనుభవించారు, దాన్ని పక్కన పెడదామా? నేను చెప్పింది మీరు పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అంటే ఒకవైపు కేసీఆర్ మొట్టమొదటి వాక్యమే నిజాము కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని తప్పులేదు సార్. ఒక ప్రాంతంలోని ఒక జాతిని మొత్తాన్ని రూపుమాపే తప్పు చెప్పేది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినటువంటి దొడ్డి కొమరయ్య గారికి స్పందించి వెంటనే ఇంతవరకు ఇదే కమ్యూనిస్ట్ ఇంతవరకు ఒక దొడ్డి కొమరయ్య పేరు మీద మనం సరైనటువంటి గౌరవం ఇచ్చుకోలేకపోయిన పరిస్థితి. దేశంలో మొదటి జలియన్ వాలాబాగ్ బ్రిటిషర్స్ చేస్తే రెండో జలియన్ వాలాబాగ్ నిజాం చేశాడు. తెలియదు కాదు, మీకు తెలియదు కాదు, పరకాల్లో చూసాము. మీరు నాకు మీరు పూర్తిగా నేను చెప్పే వరకు మీరు ఆగట్లేదు, మధ్య మధ్యలో. ఎందుకంటే చరిత్ర ఒకవైపే మీరు చూపెట్టడం జరిగింది. వారు చేసినటువంటి మంచి పనులు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. రెండో అంశం, ఈరోజు నిజాం కంటే అత్యంత దారుణమైనటువంటి ఆకృతాలు చేసింది నిజాము పేరు చెప్పుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గడిలో జరిగింది ఈరోజు. అదే గడిలో ఉన్న వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం అసెంబ్లీని ఆక్యుపై చేసింది వాళ్ళే. వాళ్ళ గురించి మనం ఇంతవరకు ఎవరు మాట్లాడారు? ఉద్యమాలు ఒక్క నిమిషం అజయ్ గారు, మనకు తెలియదు కాదు. గడీల మీద ఒక్క మాట గడీల మీద మనమే ఉద్యమాలు చేసాం, గడీలు పోయేదాకా పోరాడాం. వందల వేల మంది ఎన్కౌంటర్లో చచ్చిపోయింది. ఈ పాలక వర్గాలే ఆ గడీల మీద పోరాటం చేసే వాళ్ళని కాల్చి చంపింది కూడా మనమే ప్రత్యక్ష సాక్షులం. నేనైతే ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నవాడిని. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆ గడీల దగ్గర ఈ గడి బాగా కట్టాడు ఈ దొర, అంటే దొర ఇన్ ది సెన్స్ అప్పట్లో దొరలు కదా వాళ్ళు, గడీలు అంటే వాళ్లే కదా. సో ఆ గడి బాగా కట్టాడు అని అనగలమా? ఇవాళ ఈయన ఏదో ప్యాలెస్ బాగా కట్టాడని ఈయన అంటున్నట్టు ఆ గడి పాలకుడు ఆయన బాగా కట్టాడు, విష్ణు దేశముఖ అద్భుతమైన గడి కట్టాడని అనగలమా? అంటే సాగలైన ఆత్మ శాంతిస్తుందా? ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. కృష్ణ గారు, ఇది ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల్ని కించపరచడమే. ఇది పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తున్నారండి. ఇది కేవలం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిమ్స్ ఓట్ల కోసం ఇలా చరిత్రను వక్రీకరించడం అంటే, మీరు విగ్రహాలు పెట్టి పూజిస్తున్నటువంటి దాశరథి గారు కానీ,
లేకపోతే కాళోజీ గారు కానీ నిజాం గొప్పోడని అన్నారా? లేకపోతే ఇప్పుడు బతికొండటువంటి సి నారాయణ రెడ్డి గారిని లేకపోతే గద్దర్ గారిని అడగమనండి. అసలు నిజాము అంత మంచోడైతే అన్ని వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఎందుకు పోరాడారండి, ఎందుకు చచ్చిపోయారండి? అంతమంది సాయుధ పోరాటం చేసి, రైతాంగ సాయుధ పోరాటం. అరే ఇది మరి ఓట్ల కోసం మరి ఇంత మనం చరిత్రనే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం ఒక ఈజిప్టు ఉద్యమం కంటే గొప్పది, ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించుకోగలిగాం ప్రశాంతంగా ఎలాగైతే చెప్పుకుంటున్నామో, తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా అంత చరిత్ర ఉంది ప్రపంచ స్థాయిలో. రైట్. మనోహర్ రెడ్డి గారు ఎలా చూడాలి మనం? అంటే కేసీఆర్ గారి ఇదే కాదు, మొత్తం టీఆర్ఎస్ స్టాండే అలా ఉన్నట్టు కనపడుతోంది. యాజ్ ఫార్ యాజ్ నిజాం ఈజ్ కన్సర్న్, మొత్తం టీఆర్ఎస్ స్టాండ్ అలా తీసుకున్నారు. వాళ్ళ ఉండే కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, నేనే రాజకీయం చేయదలుచుకోలే. కానీ ఎందుకు ఆ రకమైన స్టాండ్ తీసుకున్నారు? గతంలో మన చరిత్రకారులు అంటే ఎవరు తెలంగాణకు సంబంధించి అంటే మన దాశరథి, మన కాళోజీ, మన రావి నారాయణ రెడ్డి, వీళ్ళే మన చరిత్రకారులు, వీళ్ళే మన పోరాట యోధులు, వీళ్ళు రాసిన కవిత్వమే మనకు చరిత్ర. ఇవాళ అదంతా మూసిలో కలిపేసే కార్యక్రమం కనపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీని దగ్గర చేసుకోవడానికి, ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవడానికి ముందు నుంచి కూడా ఊహాత్మకంగా నిజాంను కీర్తిస్తూ తను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకనొక సందర్భంలో తను చెప్పడం జరిగింది ఏంటంటే, పాఠశాలలలో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ట్రైబల్ హాస్టల్స్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ కస్తూర్బా పాఠశాలలు ఇవన్నీ లేకుండా ఒకే దగ్గర అందరూ కలిసి చదువుకుంటే బాగుంటుందని అభ్యుదయ భావంతో చెప్పినట్టుగా నాకు అనిపించింది. కానీ అతను చేస్తున్న ప్రక్రియ మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ భవన్ అని ఈ భవన్ అని అన్ని భవన్స్ అన్ని కూడా పెడుతున్నాడు. అంటే ఎక్కడ ఏ అవసరానికి ఆ విధంగా మాట్లాడుతున్నాడు, కానీ ఎన్నికల మేనిఫెస్టోలో తను ఏం పెట్టాడు అన్న విషయాన్ని తను కనుమరుగు చేసేస్తున్నాడు. దాన్ని ఈ కొత్త అంశాలు పైకి తీసుకొచ్చేసి అది మాట్లాడకుండా స్కైవేలని హైవేలని ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ముఖ్యంగా తను ఎన్నికల్లో మెయిన్ చెప్పింది ఏంది, ₹1,00,000 రైతులకు మాఫీ అవుతాయని ప్రతి ఒక్క రైతు నమ్మి ఓటేసింది ఈ ప్రభుత్వానికి. మొట్టమొదట చేయాల్సిన పని అదే అనమాట. కనీసం దాంట్లో ఎల్టీ రుణాలు ఉన్నాయి, మరి అదేవిధంగా క్రాప్ లోన్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి. అసలు లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోలేదు దీంట్లో, బోర్లు లేవు, మోటార్లు లేవు, ఏం లేవు దీంట్లో. ఓన్లీ ఏంటంటే క్రాప్ లోన్స్. ఆ క్రాప్ లోన్స్లో కనీసం మేము అసెంబ్లీలో అడిగితే ఏమన్నాడు, అది అచ్చు తప్పుపడ్డది, వ్యవసాయ రంగానికి ₹1,00,000 మాఫీ అని తెలుగు మేనిఫెస్టో పెట్టాడు, ఇంగ్లీష్ లో క్రాప్ లోన్స్ అని పెట్టామన్నాడు. సరే పోనీ దానికే తీసుకుందాం క్రాప్ లోన్స్ అని. ఆ క్రాప్ లోన్స్ అన్న కనీసం తను ఆ చెప్పిన దాని ప్రకారం ₹1,00,000 ఇవ్వాలి కదా. మళ్ళీ దానికి వచ్చాక 25% ఇచ్చాడు, అది కూడా 4 years ఇచ్చాడు. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినంటే రైతుకు మళ్ళీ ₹1,00,000 అంటే ఏ విధంగా ఇతను డైవర్ట్ చేస్తున్నాడు అంటే కట్టుబడి లేరు. ప్రతి అంశానికి తను చెప్పింది ఒకటి, అక్కడ చేసేది ఒకటి. ఇప్పుడు మనము పోలవరం ముంపు గ్రామాల గురించి మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, అందరం కలిసి పార్టీలకు అధ్యంగా తీర్మానం చేసినాం. కనీసం మరి తీర్మానం చేసింది పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్ర రాష్ట్రానికి పోయినప్పుడు దాని గురించి మళ్ళీ ఏం చేయాలన్న ప్రక్రియ గురించి డిస్కషన్ చేయాలి, పాల్పాటి మీటింగ్లో పెట్టాలి, ఏమన్నా చేయాలి. ఇప్పుడు కేంద్రం ఎమ్మెల్సీ సీట్లు సీమాంధ్ర ప్రాంతానికి రావడానికి అని చెప్పి వాళ్ళు కొన్ని సవరణలు చేశారు. మరి మళ్ళీ ఇంకేదైనా సవరణ చేయాలి. తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు, ఏమి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది అయింది అయిపోయింది. అంటే ఏ ఇష్యూకు ఆ ఇష్యూ బేస్డ్గా సమయానుకూలంగా తను మాట్లాడడం జరుగుతుంది తప్ప తన నిర్దిష్టమైన ప్రణాళిక ఎన్నికలకు ముందు ప్రజలు ఎందుకు తనను ఓటేసారు అనేది గమనించి దాని ప్రకారం పోవడం లేదు, ఆ విధంగా పోవడం లేదు. ఇష్యూ ఎప్పటికప్పుడు ఇటువంటి వస్తాను మరి మీ దగ్గరికి వస్తాను. ఇటువంటి వాటితో మిగతా అవి పక్కగా పోవాలన్నా లేకపోతే నిజంగానే ఆయన కమిటెడ్ గా నిజాం పాలన ఆదర్శంగా తీసుకుంటున్నారు అనిపిస్తుంది ప్రకాష్. ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడారు, చాలాసార్లు వచ్చింది సందర్భం. ఒక్క సందర్భంగా మాట్లాడితే 2 సందర్భాలు మాట్లాడితే అది అర్థం చేసుకోవచ్చు. నరసాయి గౌడ్ గారు చెప్పినట్టు రెఫరెన్స్ టు మాట్లాడడం మనం చర్చలు పెట్టడం సందర్భంగా మాట్లాడని చెప్పి చాలా సందర్భాల్లో వారి విషయాలు మాట్లాడారు. అయితే చరిత్రను వక్రీకరించినట్లు చరిత్రను మన ముఖ్యంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి 10 నుంచి 15 PhDs ప్రొడ్యూస్ అయినాయి. తెలంగాణ సాయుధ పోరాటం విషయం కానీ, నిజాం చరిత్ర విషయంలో కానీ, నిజాం కంటే ముందున్నటువంటి అంటే రెవెన్యూ వ్యవస్థ విషయంలో కానీ నాకు తెలిసి 10-15 పాజిటివ్ ఇచ్చారా? లేదు, ఎవ్వరు ఇవ్వలేదు. 10-15 PhDs, నేను కూడా PhD చేసిన, అఫ్ కోర్స్ ఈ సబ్జెక్ట్ కాదు, కానీ 10-15 PhDs నాకు తెలిసి ప్రొడ్యూస్ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో. చరిత్ర వచ్చినట్టు ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు చరిత్ర ఆధారాలు ఏ విధంగా నిర్మాణం చేశారో, సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, ముందు పరిస్థితులు తర్వాత పరిస్థితులు ఏందో అనేక చరిత్రకారులు మన దగ్గర ఉస్మానియా డాక్టరేట్స్ వచ్చినాయి వాళ్ళందరికీ. అది చరిత్ర అంటే కేసీఆర్ చెప్పిన చరిత్ర కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నిజాం గురించి మాట్లాడుతున్నాడు కానీ కుతుబ్ షాహీస్ అసలు వెల్ఫేర్ యాక్టివిటీలో వీళ్ళ కంటే కుతుబ్ షాహీ చాలా బాగా చేశారు. ఒకవేళ కుతుబ్ షాహీస్ ఫారినర్స్ అని అన్నప్పటికీ కూడా హైదరాబాద్లో హాస్పిటల్ కట్టింది. దారుల్ సఫా ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ బిల్ట్ బై కులీ కుతుబ్ షాహీ.
ఇబ్రాహీం కుతుబ్ షాహీ కట్టించాడు బహుశా ఈ రెండింటికి తేడా తేడా ఉంది. తేడా ఉంది. అదే అదే ఆ తేడాని ప్రజలకు అర్థం కాదని అనుకుంటున్నారా? 1647 లో కట్టించాడు కుతుబ్ షాహీలు హైదరాబాద్ లో దారుల్ షఫా బిల్డింగ్, ఒక సాక్షిభూతంగా తీసుకుంటే చరిత్ర అది. అందుకోసం నిజాముని ఒక రకంగా కుతుబ్ షాహీలను ఒక రకంగా మాట్లాడేటువంటి పద్ధతి చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్రలో అజ్ఞానంగా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు నేను భావిస్తా తప్ప చరిత్ర నిజంగా చరిత్రకారులు రాశారు, దానికి ఎవిడెన్సెస్ ఉంటాయి. చరిత్ర రాసేటప్పుడు చరిత్రలో అనేకమైన ఆధారాలతో రాస్తారు చరిత్రను, కాబట్టి దాన్ని ఆ విధంగా చూడదు. ఉస్మానియా హాస్పిటల్ కట్టించాడంటే రొనాల్డో రోజు హైదరాబాద్ లో మలేరియా మీద రీసెర్చ్ చేశాడు. ఒక మలేరియా కనిపెట్టిన ప్రపంచంలోనే హైదరాబాద్ లో. ఆయన జ్ఞాపకార్థం మనం హైదరాబాద్ లో మన ఫీవర్ హాస్పిటల్ రొనాల్డో హాస్పిటల్ గా పెట్టాం. దాన్ని గౌరవం ఇవ్వట్లేదా? మనం గౌరవం ఇచ్చేటప్పుడు గౌరవం ఇస్తాము, విమర్శించేటప్పుడు విమర్శిస్తాము. బట్ మనం మాట్లాడుతున్నది నిజాం యొక్క పరిపాలన గురించి. నిజాం పరిపాలన ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతాంగాన్ని ప్రజలను దోపిడీ గురి చేశారు, అనేక ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటిది మన చరిత్రలో అందరూ చెప్పినటువంటి విషయం. ఒకరు ఎగ్జామ్షన్ లేనే లేదు దీంట్లో. ఎవరైనా ఒకరు ఎగ్జామ్షన్ ఉంటే ఆ ఎగ్జామ్షన్ ఆధారంగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఈయన పలానా వ్యక్తి పలానా సందర్భంగా నిజాం గురించి పొగిడినాడు అంటే ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. ఏ చరిత్రకారుడు కూడా చెప్పినటువంటి విషయాన్ని ఈయన చరిత్రలో తయారు చేస్తే అది కేసీఆర్ చరిత్ర మొదలు పెట్టాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నిజాం కట్టింది అట్లాగే ఉంది, మన వాళ్ళు కట్టింది పోయింది, లేదా బ్రిటిష్ వాడు వేసిన రైలు పట్టాలు బాగానే ఉన్నాయి, మన ఇట్లాంటివి వస్తుంటాయి. అలాంటివి ఎక్కడైనా ప్రస్తావన వస్తే వేరు, లేదా ఏదైనా సందర్భం వస్తే ప్రిన్స్ ముఖరంజా వస్తే మీరు వెళ్ళి ఆయన వారసులు వస్తే వేరు. కానీ దీన్ని పదే పదే చేయడంలో 3 విషయాలు విస్మరించబడుతున్నాయి. వెట్టి చాకిరి, మరీ ముఖ్యంగా నరసింహగౌడ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చేనేత అసలు మనిషిని మనిషిగా చూడనటువంటి క్రూరమైనటువంటి నిరంకుశత్వం అక్కడ చెలరేగింది. జీవితంలో మొదటిసారి జీవితంలో మొదటిసారి అన్నం తిన్నామని చెప్పి చెప్పుకున్నటువంటి ఉదాహరణలు కూడా సురవరం ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి ఒక్క మంచి వాక్యం కూడా వీళ్ళ గురించి ఎక్కడా లేదు. ఇదొక భాగం ఈ ఫ్యూడల్ పీడన ఇదంతా. రెండోది బ్రిటిష్ వాళ్ళతో అందరికంటే ఎక్కువగా కలిసిన వాడు నిజాం నవాబు. స్వాతంత్ర పోరాట కోణంలో కనుక చూస్తే చివరకు కూడా కాశ్మీరు నిజాం ఏం చేశారు, ప్రజల ఒత్తిడి వల్ల జరిగినటువంటి విలీనము స్వాధీనం తప్పితే ఇక్కడ నిజాంను కొంతమంది చేస్తుంటారు, నిజాంని స్వతంత్ర రాజ్యానికి. ఇవన్నీ కూడా అసలు మొన్న కూడా కవిత గారు వ్యాఖ్యానించి వెనక్కి తీసుకున్నారు. నిజాంతో ముడిపడినటువంటి ఫ్యూడల్ భావజాలాన్ని, పీడనను, వెట్టి చాకిరిని, గ్రామీణ శ్రామికులను అదే కాళోజీ ఒక మాట అన్నాడు, ఇదే అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడు కానీ రాజు పేరుతో అరాచకం మనకు జరిగిన పూజలు చాలు, ఇంకా రక్కసి చనమకు పిశాచి వృత్తికి దొరికిన రక్షణ చాలు ఇంకా అన్నాడు. మరి ఎందుకు ఊహించన్నాడో ఆయన తెలియదు, కానీ దీనికి మనం పూజించేటటువంటి పద్ధతి మటుకు బయటపడాలి. ప్రకాష్ రెడ్డి గారు లేదు ఒక మన ప్రకాష్ రెడ్డి గారు అన్న ఇప్పుడు ఇటు నుంచి కూడా వచ్చింది నిజాము హిందూ ముస్లిం సమస్య. ఇది కానే కాదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కుతుబ్ షాహీ గురించి చెప్పారు. అంటే వెన్ టాకింగ్ అబౌట్ దిస్ మనం అన్ని వర్గాల్ని, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిపాలన అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు, తెలకపల్లి గారు అదే పనిగా, అంటే కొందరు నాకు కూడా చిన్నప్పుడు అలా ఉండే, చేసిన మంచి పనులు కూడా చెప్పవలసిన అవసరం ఉంది చెప్పడం జరిగింది. కానీ ఇదే ఎన్నికలు బట్టి ఎన్నికల కొరకు చెప్పడం అనేది సందర్భం కాదు. ఇది మొదటే చెప్తున్నారు. ఇవాళ ఎలక్షన్స్ రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో, కానీ ఈ ఎలక్షన్ ముందర చెప్పారు, ఉద్యమ టైంలో చెప్పారు, కొత్తగా కేసీఆర్ గారు చెప్పట్లేదు. నెంబర్ 1 ఎన్నికలకు కాదు. రెండోది మండలాల గురించి అండి. వెంకటకృష్ణ గారు నేను ఒకటి చెప్తున్నాను. 7 మండలాలు పార్లమెంట్లో బిల్ చేశారు, మేము నిరసన చేసాం, వీలైనంతవరకు ప్రయత్నం చేశాం. పార్లమెంటు వ్యవస్థలో యాజ్ పర్ ఆర్టికల్ 3 ప్రకారము వాళ్ళు చేసిన ప్రభుత్వం బీజేపీ ముగింపు పలకాలని నేను చెప్తున్నా. అది ఎవరు చేశారు, అది ఎవరు సాక్షులు, దానికి ఎవరెవరు కలిసి చేశారు, నేను రేకెత్తిస్తాను కాదు, చేశారు. చేసినాక మనం చేసేది ఏం లేదు. పార్లమెంట్ ఒకసారి టాపిక్ డైవర్ట్ చేస్తారు. అంటే మామూలుగా ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే ఎప్పటికప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు కొత్త అంశాన్ని తెర మీద తెస్తారు అంటూ ఉంటారు. మీరు ఈ అంశాన్ని పక్కతో పట్టించడం కోసం 7 మండలాలు ఎత్తుకున్నారు. లెట్ మీ కంప్లీట్. మేము ఎందుకన్నామంటే ఈ చర్చ జరిగింది అంతర్గతంగా.
చాలా సార్లు జరిగింది. అంతర్గత ఏంటంటే ఒకసారి పార్లమెంట్ ఎనాక్ట్ చేసినాక మనం చేయగలిగింది ఏం లేదు. దాన్నే పట్టుకొని మనం కాకుండా మేము అభివృద్ధి పనుల మీద మిగతా అంశాల మీద అదే మరి అక్కడ వాళ్ళు తెలంగాణ కొరకు పార్లమెంట్ లో ఎనాక్ట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చినాక మళ్ళీ దాన్ని తోడుకుంటే ఆ మాటకు వస్తే బిల్లు రూపొందుతున్న ముందు 2 రోజుల ముందు అంటే నాకు తెలియదు, నేను అక్కడ లేరు, కేసీఆర్ గారి పక్కన నేను లేను, కానీ కేసీఆర్ గారి పక్కన ఉన్న ఒక నాయకుడు నాకు చెప్పింది ఏంటంటే ఏదో ఒక సందర్భం చర్చలో లైవ్ లో చెప్పాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కానీ బిల్లు తయారైన 2 రోజుల ముందు 7 మండలాల ప్రస్తావన వస్తే పోయినా 56 ముందు మనే అవి 56 ముందు భద్రాచలం మనదా ఏమాడుతున్నాం అన్నాడంట ఆయన, కేసీఆర్ గారు అన్నారట. సో ఇటువంటి ఎవరు ఏమన్నారో తెలియదు. దాంట్లో కంక్లూడ్ చేసి నేను ఎందుకు అంటున్నా అంటే మీరు ఎందుకు దాని గురించి పెద్దగా ఒకసారి ఎనాక్ట్ అయినాక దాన్ని ఏం చేయగలేము చేయబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్ట్ చేయాలని వాళ్ళు కొట్లాడితే అది సందర్భంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యను ఇక ఉండి మనం 2 రాష్ట్రాలు అభివృద్ధి నిజాం విషయం మాత్రం తెలంగాణలో చర్చనీయాంశం అవుతుంది. గారి విషయంలో పాజిటివ్ గా తీసుకుంటారా నెగిటివ్ గా? హైదరాబాద్ లో పాజిటివ్ గా రావచ్చు మీకు, మీ స్ట్రాటజీ ఫలించవచ్చు, కానీ మిగతా తెలంగాణ అంతా మీ భువనగిరిలో ప్రజలు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు, ఆలయంలో ప్రజలు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు, బంకమట్టిలో పెరుగు కలుపుకొని తిన్న ప్రజల వారసులు ఎలా స్పందిస్తారో దీని పట్ల నాకు తెలియదు. ఒక్క స్టేట్మెంట్ చెప్తాను సార్, రవి గారు ఒకటే స్టేట్మెంట్ సార్. అంటే నిజాం కట్టించిన చెరువుల గురించి మాట్లాడు. నిజాం 3 చెరువులు సార్, అందుట్లో ఒకటి నిజాం సాగర్, 2 డిండి ప్రాజెక్టు, 3 వైరా ప్రాజెక్టు సార్. అంత ముందు అన్ని కూడా పాత ప్రాజెక్టులు సార్. ఆయన పొగడడం ఎందుకు సార్ దాని గురించి అని చెప్తున్నాను. అది కూడా వైరా ప్రాజెక్ట్. వెళ్దామా రాజేంద్ర ప్రసాద్ గారు దీని గురించి చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు నిజాం అభివృద్ధి చేశాడు అని అంటే మీకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు కానివ్వండి, లేకపోతే అంతకుముందు మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్న తెలంగాణ స్టేట్లో ఉన్న జిల్లాలు కానివ్వండి, అంతకుముందు మా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత కలిసి ఉండేది. అందులో వీటిల్లో ఏమి అభివృద్ధి చేశాడు నైజాం నవాబ్ గారు? కేవలం హైదరాబాద్లో తన కుటుంబం తన వారసుల కోసం ఏ వాటర్ ట్యాంకుల తన నిధులు పెంచుకోవటం కోసం చేసిన అభివృద్ధిని చూసి ఇదే అభివృద్ధి అంటే ఏం చేయలేం. ఒకటి కేసీఆర్ రాజకీయ నాయకుడు, ఆయన చరిత్రకారుడు కాదు, చరిత్రను ఆయన మార్చలేడు. ఇది ఎన్నికల స్టంటు, ఇది హైవే కాదు, ఎక్స్ప్రెస్ వే కాదు, స్కైవే కాదు, ఇది ఎన్నికల వే ఆయన వెళ్ళేది. కాబట్టి ఆయన దానిపైన ఇంత డిస్కషన్ అనవసరం. ఆయన చరిత్ర మార్చాలన్నా మార్చలేడు ఆయన. ఇక మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. హైదరాబాద్ చూసి ఆకర్షితులయ్యే కదా ఇక్కడికి వచ్చింది. ఆ రోజు ఆయన కుతుబ్ షాహీ కట్టాల నుంచి ఉంది అనేవాడు మధ్యలో అసలు ఇక్కడ నాకు డౌట్ వస్తా ఉంది కుతుబ్ షాహీ నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరని మనము వెట్టి చాకిరి చేయించుకునేవాడు కూడా ఏళ్ళకింత అన్నం పెడతాడు, ఎందుకంటే పని చేయాలి కదా. అంత మాత్రం వాడు రోజు అన్నం పెట్టాడు, పూట అన్నం పెట్టాడు పొగలేము. వాడు వెట్టి చాకిరిని చూస్తాం తప్ప వాడు పెట్టిన అన్నాన్ని మనం పొగలేము. ఒక పాయింట్ అయితే అంటే కేసీఆర్ గారు చరిత్ర బాగా చదివారు, ఆయనకి తెలియదని కానీ చాలా మంది ప్రజలకి తెలంగాణలో కుతుబ్ షాహీలకి అసఫ్ జాహీలకి తేడా తెలియక ఏమన్నా భ్రమపడుతున్నారేమో అనిపిస్తా ఉంది. చూడాలి, ఇకనైనా ప్రజలకు చరిత్ర చదువుతారేమో. కాళోజీని దాశరథిని మరొక్కసారి చదివితే క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక రాజేంద్ర గారు మీ అంశానికి వస్తే, మీ చంద్రన్న కానుక సంచి బరువు కాస్త పెరుగుతున్నట్టుంది, భారం కాస్త పెరుగుతున్నట్టుంది. ఎందుకంటే కందిపప్పు 4 రూపాయలు అదనంగా కొంటున్నారు. మామూలుగా మనకి 1 మీటరు బట్ట కావాలి అంటే వాడు ఒక రేటు చెప్తాడు. లేదు బాబు 100 మీటర్లు కొంటాను తక్కువకి ఇస్తావా అంటే డిస్కౌంట్ ఇస్తాడు, ఎందుకంటే పెద్ద మొత్తంలో కొంటున్నారని. అలాంటిది మీరు పెద్ద మొత్తంలో ఎంత కొంటున్నారు? మీరు 1,30,00,000 కార్డులకి 1/2 కిలో చొప్పున కందిపప్పు ఇవ్వడానికి 65 లక్షల కిలోల కందిపప్పు కొంటున్నారు. పాయింట్ నెంబర్ 1. అలాగే 1,30,00,000 కార్డులకి కిలో చొప్పున గోధుమ పిండి ఇవ్వడానికి 1,30,00,000 కిలోల గోధుమ పిండి కొంటున్నారు. ఇక్కడ 65 లక్షల కిలోల కందిపప్పుకి ఇవాళ మార్కెట్లో, హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో సూపర్ ఫైన్ కందిపప్పు 80 రూపాయలు ఉంటే, సూపర్ ఫైన్ అన్నారు సార్, మీరు మధ్యలో దూరకండి సార్, సూపర్ ఫైన్ ఫ్లో పోతుంది. సూపర్ ఫైన్ కందిపప్పు హైదరాబాద్ లో ఓపెన్ గా మా పెద్ద మాల్స్ లోనే 80 రూపాయలు ఉంటే మీరు 84 రూపాయలు కొంటున్నారు మీరు. అంటే దాని భారం దాదాపుగా
2,60,00,000 ఇక కిలో గోధుమ పిండి 1,30,00,000 కిలోలు కావాలి మీకు. మీరు బయట మార్కెట్లో సూపర్ ఫైన్ గోధుమ పిండి 25 రూపాయలు ఉంటే మీరు 28 రూపాయలు కొంటున్నారు. అంటే దాని భారం సుమారుగా 3,90,00,000 వస్తుంది. ఇది కాకుండా నెయ్యి ఏదో ఒక డైరీలో రాశారు ఈనాడులో, డైరీ పేరు రాయలేదు కానీ అక్కడ 400 ఉందట కిలో నెయ్యి. కానీ మీరు కిలోకి 99 రూపాయలు అదనంగా పెడుతున్నారు. 499 రూపాయలు మీరు కొంటున్నారు. మీరు సంక్రాంతి పండగకి పేదలకి ఒక కానుక ఇవ్వాలి, పండగ బాగా చేసుకోవాలి అనే ఆలోచన, అద్భుతమైన ఆలోచన, సంక్షేమం, పండగ అన్నిళ్లలో పండగ జరగాలి, ఒప్పుకుంటాం. కొత్త రాష్ట్రం కాబట్టి సంక్రాంతి అక్కడ ఇక్కడ ఎలాగైతే బతుకమ్మ చేశారో కేసీఆర్ గారు, అక్కడ మీరు కూడా అలా చేయాలనుకున్నారు. అభినందించదగ్గ విషయం. మీ ప్రభుత్వ ఆలోచనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అభినందిస్తాం. కానీ ఈ రకంగా కోట్లు దోచిపెట్టే కార్యక్రమం జరుగుతోంది, మొదలైంది. రేపు ఇక ఇంకెన్ని జరుగుతాయో అనే అనుమానం కలుగుతా ఉంది. వెంకటకృష్ణ గారు, మీరు చివరిలో చెప్పారు ఇది మంచి కార్యక్రమం, పేద బడుగు బలహీన వర్గాలకి పండగ రోజున మన సంతోషంగా ఆనందంగా గడపటానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ పండుగ కానుకని ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఏమన్నా ఇంప్లిమెంటేషన్లో కొనుగోళ్ళు ఏమన్నా ఇటువంటి చిన్న రూపాయి 2 రూపాయలు తేడాలు ఉండవచ్చు, కాదని అంటలేదు. అయినా అసలు పౌర సరఫరాల శాఖ వాళ్ళు అంటే కేజీలు చూసింది, నేను కేజీలు లెక్క చూస్తున్నాను, మీరు మొత్తం టోటల్గా చూస్తున్నారు. ఎనీహౌ ఇప్పుడు ఇంత బల్క్గా జరిగేటప్పుడు ఇవన్నీ అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఆ అధికారులు ఇవాళ దీన్ని ప్రొక్యూర్ చేశారా ఈ మెటీరియల్ అంతా, లేకపోతే గతంలో ఉన్నటువంటి రేట్ల ప్రకారం ప్రొక్యూర్ చేశారా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే, పత్రికా వార్తల కథనాల ప్రకారం అది వాస్తవం అయితే డెఫినెట్గా ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. మా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు సునీత గారు దీనిపైన స్పందించడం జరుగుతుందండి. కానీ దీని వెనక ఒక పెద్ద నాయకులే, ఒకళ్ళిద్దరు నాయకులు పెద్ద హస్తం ఉన్నట్టు కూడా నిజానికి 2-3 రోజుల క్రితం నేను విన్నాను. అది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసేలోపే ఒక పత్రిక అడ్వాన్స్ అయిపోయింది. ఇక్కడ లేదు, వాస్తవం ఇది. ఎందుకు అని అంటే దీని వెనక పొలిటికల్ కాన్స్పిరసీ లేదా పొలిటికల్ స్కామ్ ఉంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమ్మహస్తం అనే పథకం ప్రవేశపెట్టారు. అమ్మహస్తం పథకంలో కూడా ఇలాగే సరుకులు ఇచ్చే కార్యక్రమానికి ఆ సంచులు తయారు చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పోని, ఓకేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంచులకు 11 రూపాయల 50 పైసలు ఖర్చు పెడుతున్నారంటే అప్పుడు మేమే వార్తలు రాసాం 11 రూపాయల 50 పైసలా అని. అలాంటిది ఇవాళ అదే సంచులు అదే కాంట్రాక్టర్కి మళ్ళీ కాంట్రాక్ట్ వెళ్ళింది. సో ఇక్కడ జరగరానిది ఏదో జరుగుతోంది. అవే శక్తులు, అవే కార్పొరేట్ శక్తులు, అవే కాంట్రాక్టర్లు హస్తం ఉన్నట్టుగా కనపడతా ఉంది. రవి గారు, మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? తప్పకుండా ఇప్పుడు బడా వ్యాపార వర్గాలు, కార్పొరేట్లు, దే ఆర్ టేకింగ్ అవర్ రూలర్స్ ఆల్మోస్ట్ కార్పొరేట్ ప్రిజనర్స్. ఎవరు ఉంటే వాళ్ళు మోడీ గారికి కూడా అటు అంబానీ ఇటు అదాని కనిపిస్తుంటారు మనకు చాలా స్పష్టంగా. భూమి స్వాధీనం, మీరు ఏదైనా రైతుల గురించి, ఇప్పుడు భూమి స్వాధీనం ఉంది, సమ్మతి అనేది లేకుండానే భూములన్నీ తీసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రతి విషయానికి. అందువల్ల ఈ తప్పనిసరిగా మీరు ఇన్ని ఆధారాలు చెప్తున్నప్పుడు కొద్ది వ్యవహారాలు కాదు, దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. అసలు ప్రజలకు లభించేదేమో కిలోల్లో లభిస్తే, సరఫరా చేసేవాళ్ళు కోట్లలో లభిస్తున్నటువంటి వ్యవహారం నిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నిజంగానే పెద్ద మొత్తంలో తీసుకుంటే 80 రూపాయల కిలో 75 రావాలి, ఎందుకంటే పెద్ద మొత్తంలో తీసుకుంటున్నప్పుడు అలాంటి ఎక్కువ పోవడం అనేది. ఇప్పుడు రకరకాల మాల్స్ ఇవన్నీ పెడుతున్నారు, మేము భారీ ఎత్తున కొంటాం కాబట్టి చౌకగా ఇస్తామని. అక్కడ కూడా ఇస్తుంది ఏం లేదు, వాస్తవాన్ని మేము శుద్ధి చేసామని. దీని మీద తప్పకుండా లోతుగా దీని మీద ఎంక్వైరీ కూడా జరగాలి. ఎందుకంటే పాండిచ్చేరిలో రాజేశ్వర గారు మీరు కొంచెం ఇది వినాలి. పాండిచ్చేరి రాష్ట్రంలో అక్కడ ఫ్రీగా రేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి పామాయిల్ కుంభకోణం, పామాయిల్, అలాగే పాండిచ్చేరిలో బియ్యం అక్కడ 22 రూపాయలకు బహిరంగ మార్కెట్ లో దొరుకుతూ ఉంటే కాంట్రాక్టర్ 32 అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై 32 రూపాయలకు కొన్నట్టుగా రికార్డ్స్ తారుమారు చేసి దాదాపు 3 కోట్లే అక్కడ జరిగిన కుంభకోణం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇది పేమెంట్స్ జరిగినట్లయితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెళ్తేనే నిజాలు తేలుతాయేమో. ఎంపీ గారు, మీ ఒపీనియన్ ఏంటి? నర్సయ్య గారు, మొట్టమొదటిగా ఏంటంటే పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి గురించి జనరల్ ఎక్కువ స్పందించొద్దని నాకు ఆలోచన.
అలా ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి మీకు? ఆదేశాలు మాకేం లేదు, ఎందుకంటే దాన్ని ఒక వేరే రకంగా అసలు సబ్జెక్ట్ కంటే కంటెంట్ కంటే ఏదో కావాల్సుకొని నిర్ణయించినట్లు సందర్భాల్లో దాన్ని తీసుకుంటాం. బట్ సోషల్ అబ్జర్వర్ ఒక ట్రాన్స్పరెంట్ గా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలనే ఒక నినాదం ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ రోజు ప్రజలకు వెళ్ళింది. ఈ రోజు వచ్చినటువంటి అనేక గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రధానంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల మీద అవినీతి ఆరోపణల మీద ప్రధానంగా ఎన్నికల చర్చ మీద వచ్చింది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది, జవాబు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇది మీరు ప్రభుత్వం ఏదైనా కాంట్రాక్టర్స్ ఏముంటారు, ఎందుకు ఉంటారంటే వారికి అందరు ప్రాసెస్ తెలిసి ఉంటుంది, ప్రోటోకాల్ తెలిసి ఉంటుంది, ఎవరికి ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి ప్రోటోకాల్ తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎంటర్ కావటం వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు వేరైనా కూడా కాంట్రాక్టర్ సేమ్ ఉండటం వల్ల అవినీతి కాంట్రాక్టర్లు మాత్రం, నీతిమైన కాంట్రాక్టర్లు సేమ్ ఉండకపోవచ్చు, కానీ అవినీతి తెలిసినటువంటి ప్రోటోకాల్, అది కూడా ప్రోటోకాల్ ప్రకారం అవినీతి పాటించగలిగినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు ఖచ్చితంగా ఉంటారు. అందువరకు వాళ్ళు ఏదైతే 1,00,000 కోట్లు అవినీతి చేసిందని పదే ప్రతి మీటింగ్లో చెప్పి ప్రభుత్వానికి వచ్చినట్టు ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది, జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది నిరంతర ప్రక్రియ. మనము నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించడం అన్నది అది నిరంతరం చేయాల్సిన, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. దానిపైన ఎక్కువ భారం పడే, బడ్జెట్ పైన కూడా ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ చేసి దాని మార్కెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నాయి కనుక్కొని దాన్ని కరెక్ట్గా కొనే విధంగా ప్రక్రియ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి. సారీ మిమ్మల్ని ఇంతకు డిస్టర్బ్ చేశాను, బట్ వాస్తవానికి ఈ రోజున్న పరిస్థితి అంటే కందిపప్పు ద్వారా ఇంకా చాలా తక్కువ ఉంది. దట్టు నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 అంటే ఇప్పుడు సీజన్ కందులు పండేటువంటి సమయం కూడా, కందులు పంట చేతికి వస్తున్న సమయం. ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చేది కానీ ఇప్పుడు డిసెంబర్ లో కంది పంట చేతికి వస్తుంది. ఈ టైంలో 60 సివిల్ సప్లైస్ ద్వారానే 60 రూపాయలకు కూడా కందులు మనం సప్లై చేయగలం కందిపప్పుని ఈ రోజు ఉన్న పరిస్థితి. అందుకోసం కాంట్రాక్టర్ల విషయం చెప్తాను. రెండో విషయం, గోధుమలు మన గోడౌన్స్ లో లక్షల టన్నులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకుంటే మీకు 20 రూపాయలకు గోధుమలు ఇవ్వగలుగుతారు. అందుకోసం ప్రజల డబ్బును, రాజేంద్ర ప్రసాద్ గారు మా మిత్రపక్షం కాబట్టి నేను సలహా ఏంటంటే ప్రజల డబ్బును ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ట్రాన్స్పరెంట్ గా మినిస్టర్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి దాన్ని చర్చించి మిగతా అధికారులతో, మిగతా రాజకీయ నాయకులతో, మిత్రులతో చర్చించినప్పుడు కొంత అవకాశం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఫుల్ ప్రూఫ్ గా ప్రజలకి ఇవ్వగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అన్నంలో కనుక పాపం చేస్తే, ఇటువంటి పని చేస్తే అంటే ఒక దేవుని నమ్మకం ఉందా లేదా పక్కన పెట్టేస్తే క్షమించాలనేటువంటి నేరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తిండి పెట్టేటప్పుడు మాత్రం అవినీతికి చాలా దూరంగా ఉండడం మంచిదనేది నా అభిప్రాయం. రైట్. ఇంకొక మాట, రాజేంద్ర గారు పాఠశాలలకు సంబంధించి ఈ సంక్షేమ పాఠశాలలో కిట్లు ఇస్తారు పిల్లలకి. ఆ కిట్లు ఇచ్చే విషయంలో కూడా ఓ తెలుగుదేశం నాయకుడు ఏదో ఆల్రెడీ వ్యవహారం మొదలైంది, టెండర్ల ప్రక్రియను ఆపి మరీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఇంకా పేలుద్ది, అది కూడా రేపే మాపు పేలే అవకాశం ఉంది. అది పేలితే ఇంకాస్త మళ్ళీ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. కాస్త చూస్తే బాగుంటుంది. రాజేంద్ర గారు అలర్ట్ చేయండి యంత్రాంగాన్ని, లేకపోతే నాయకత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే అక్కడ కనపడే వాళ్ళు వేరే ఉంటారు. చెప్పండి. తప్పుడు విధానాలు కానీ ఇటువంటి అవినీతికరమైన కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు చాలా దూరంగా ఉంటారు. మా కార్యకర్తల్ని, నాయకుల్ని, అధికారులను కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుద్ది. అవసరమైతే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని దీన్ని అసలు ఏం జరిగింది ఏంటి అనేది నిజాలు ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారని మనం అంత ఈ విషయంలో కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే సిన్సియారిటీకి, ఆర్నెస్ట్కి మాకేం కంగారేం లేదు. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని ప్రోత్సహిస్తారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారే చేయమన్నారని మేము అనడం లేదు. కాకపోతే కొంతమంది నాయకులు ఆవురావురమంటున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, లేకపోతే చాలా కాలంగా డబ్బు సంపాదనకు అలవాటు పడి వనరులు లేక ఆగిపోయిన నాయకులు కొంతమంది ఆవురావురమన్నారు. వాళ్ళు చేస్తున్న పనులు డెఫినెట్ గా నేను చెప్పగలను. స్కూల్ బ్యాగులు, ఆ పిల్లలకి ఇచ్చే కిట్స్ విషయంలో త్వరలోనే ఒక రాకెట్ పేలబోతోంది ఆంధ్రప్రదేశ్ లో. అది ఇప్పుడే జాగ్రత్త పడితే పేలదు, లేదంటే పేలడం ఖాయం. అది కూడా ఒకసారి మీరు మీ వాళ్ళని అలర్ట్ చేస్తే మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, చంద్రబాబు గారి దృష్టికి. కానీ మీరు మరి దారుణంగా అన్యాయంగా మాట్లాడబాకండి. ఆవురావురు అంటున్నారు, 10 సంవత్సరాలు దూరంగా ఉండి ఈ 1,00,000 కోట్లు దోసేసిన వాళ్ళ ముందు ఎవళ్ళో ఏదో రూపాయి 2 రూపాయలు కృష్ణ గారు
ఐ అగ్రి విత్ యూ 1,00,000 కోట్లు దోచుకున్నప్పుడు ఏం మాట్లాడాము అందరం? ఆవురు మంది దోచుకున్నాడనే కదా అందరూ అన్నారు. పుస్తకాలు కూడా వేసి ఢిల్లీలో కూడా పంచిపెట్టి వచ్చారు కదా. కాబట్టి ఇవాళ ఇది చిన్నదే కదా అని మీరు అంటారు. ఒక పండుగకు మీరు ఇచ్చే కానుక 7 కోట్ల రూపాయలు బయటపడి ఇంకెంత ఉందో అందులో పండుగ ప్రజలకా మరి పంచిపెట్టే వాళ్ళకి తెలియదు. అది అంతే తప్ప 7 కోట్లతో మేము పండుగ చేసుకోలేము. ఇప్పుడు చిన్న ఉదాహరణ వెంకటకృష్ణ గారు, బ్యాగులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అతనే మళ్ళీ ఇచ్చాడు అంటున్నారు. అంటే అతను మా తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశం కాంట్రాక్టర్ కాదు, నాయకుడు కాదు. కాంగ్రెస్ అతనేదో అధికారులను ప్రలోభ పెట్టి వాళ్ళ పర్సంటేజీలు ఆఫర్ చేసి అతను మళ్ళీ అనుకోకుండా ఈ హడావుల్లో ఎంటర్ అయ్యి ఉంటాడు. సో దానికి మమ్మల్ని నిందించకూడదు కదా మీరు. అలాగే గత కాంట్రాక్టర్లు, గత కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి అవశేషాలు, అవినీతి పరులు ఇంకా మా పరిపాలనలో ఇంకా అధికార యంత్రం యొక్క ప్రాపకంతో ఎంటర్ అయ్యి ఉంటారు. తప్పనిసరిగా దీన్ని ప్రక్షాళన చేయడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సుదీర్ఘమైన అనుభవంతో, శాసన మండలిలో మాట్లాడిన అనుభవంతో, సర్పంచుల సంఘానికి 25 ఏళ్ల పాటు నేతృత్వం వహించిన అనుభవంతో చాలా బాగా చెప్పారు. కానీ మంత్రుల పేషీల్లో పిఏలు వేరే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటే నష్టం జరుగుతుందని చెప్పి పిఏలే మార్పించేసిన యంత్రాంగం మీది. అలాంటిది ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఒకడు వచ్చారంట, మీ కళ్ళ కనపడలేదంట, వాడు దొరబడ్డారు. ఎలా సార్ లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అమాయకులైతే చెబితే ఏమైనా అర్థం ఉంటుంది. రాజేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం.